అదేవిధంగా ఏషియన్ గేమ్స్ చేశాడు. ఇలా నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. కానీ 2 కూర్చో జగంటే కింద కూర్చుంటే బెస్ట్. ఎందుకంటే అందరు కూర్చోవాలి. తెల్ల బట్టలేదా మన పిల్లలు కూర్చోలేదా? నిలబడొద్దురా భయ్, కూర్చోండి. ఆ వెనకాల ఉన్న ఆ స్కూల్ పిల్లల్ని అందరినీ నీడకి ఇట్లా పెంచుకోరు, ఎండకున్నారు. ఆ ఎండకున్న వాళ్ళు అందరినీ ఇట్లా నీడకు తీసుకోండి. అనిల్, మా ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఆలోచన చూడు, పిల్లలను ముందుకు రమ్మంటున్నాడు. అంటే రాజీవ్ గాంధీ కూడా యంగర్ జనరేషన్ కు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మీరందరి ముందుకు రండి అమ్మా, రండి పాప, రండి కూర్చోండి ఎవరైతే ఉన్నారో. రైట్. అంటే నా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి నేను అనుకుంటా బహుశా ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసిన, రాజీవ్ గాంధీ యంగర్ జనరేషన్కు అవకాశాలు ఇచ్చిన, అదేవిధంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రావడానికి టెలికామ్ను ఇంప్రూవ్ చేసిన, చాంపియన్ పెట్టి దాంతో కూర్చొని పెట్టి బయటకు ఏం పర్వాలేదు. అచ్చా రైట్, కుర్చీలో పడితే ఏదైనా మీ పిల్లలందరికీ తెలియాలి. మా ముఖ్యమంత్రి ఎంత హుషారున్నాడు చూసినా, మీ అందరితోటి కలవాలి, మీరు ప్రేమ చేయాలి, మీరు బాగా చదువుకోవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, అదేవిధంగా శాసనసభ్యులు కూడా కావాలి, ఎమ్మెల్యేలు కావాలనే ఆలోచన ఉన్నారు. ఏదైనా లాస్ట్ ఇయర్ అది ఇయ్యమ్మా పాప, ముఖ్యమంత్రి గారికి ఒక వినతి ఇస్తున్నా. ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ థామస్ కప్ 2022లో గత 30 ఏళ్ల నుంచి ఎప్పుడు గెలవలే విష్ణువర్ధన్ గౌడ్ అనే అబ్బాయి గెలిచాడు. రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది, లెటర్ ఇచ్చింది, ఆ తర్వాత ఇంకొక పైస ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు న్యాయం కాదు, ఇది తప్పనిసరిగా చూస్తారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మన క్రికెట్ ప్లేయర్ ఏం పేరు క్రికెట్ శ్రావణి లాస్ట్ ఇయర్ నేను 1000 ఇచ్చిన. ఆ తర్వాత అమ్మాయి ఏది లీగల్ మ్యాచ్లు ఆడడానికి శ్రీలంక మలేషియా పోయింది. ఇప్పుడు ఆ 11 ఎందుకంటే సంవత్సరానికి ఏది 1000 నెలకు 1000 ఇస్తా, ఒక బాయ్కు ఒక గర్ల్కు. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్ చేశాడు కాబట్టి ఆమెకి ఇస్తా. ఇప్పుడు గత 11 నెలల నుంచి నేను చూస్తున్నా అమ్మాయి రమ్మంటే ఎప్పటికీ ప్రాక్టీస్కి పోతుంది. ఇప్పుడు కర్ణాటక ఒకసారి బాంబే పోతుంది. కాబట్టి ఇవాళ ఆ అమ్మాయికి 11,000 ముఖ్యమంత్రితో ఇప్పిస్తా. అదేవిధంగా లాస్ట్లో